కాకినాడ సివిల్ తగాదాల్లో ఎమ్మెల్యే నానాజీ మేనల్లుడు బన్నీ జోక్యం ఎక్కువైందని ఎమ్మెల్యే నానాజీ మేనల్లుడిపై సొంత పార్టీ నేత చింతకాయల శ్రీను ఫైర్ అయ్యారు. కోర్టులో ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు నానాజీ అల్లుడు ఆయన అనుచరులు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఎమ్మెల్యే నానాజీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు జనసేన నేత శ్రీను. మేనమామ అధికారాన్ని అడ్డుపెట్టుకుని బన్నీ పెత్తనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో ఉన్న తమ స్థలంలో బన్నీ తన అనుచరులను పంపి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు జనసేన నేత శ్రీను. వాళ్ళు ఎందుకు పదే పదే మీరు ఈ విషయంలో వస్తున్నారంటే, లేదు మా వెనకాల బన్ను ఉన్నాడు, ఆయన పేరు తూము కృష్ణ చైతన్య అటండి, అలియాస్ బన్ను. సరే ఈయన ఉన్నాడు, మాకేం భయం, ప్రతిదీ కూడా మాకు ఆయనే మాకు వెన్నండి ఉండి నడిపిస్తున్నాడు, మేమే వెళ్తాం, ఎంతైనా సరే ఎంత దూరమే వెళ్తాం. మీరు ఉంటే 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, మా అయితే ఒక వారం రోజులు ఉంటారు, తర్వాత ఉంటారు కదా, తర్వాత ఏం చేయాలో తెలుసు అని అంటున్నారు అని కూడా వాళ్ళు రౌడీలు అనడం జరిగిందండి. తర్వాత ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఇది ఇంత జరిగిన ఎమ్మెల్యే గారికి ఇది తెలియకుండా ఉంటుందా? గౌరవనీయులు నానాజీ గారు మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీ మేనల్డ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఎందుకంటే జాగ్రత్త అని ఎందుకు అంటున్నానంటే, మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. ఎందుకంటే వాడనా కొడుకులు ఏం చేస్తారు, ఆ వాడనా కొడుకులు వేస్తేనే మేము ఎమ్మెల్యేగా గెలిచామా అన్నట్టుగా కూడా అన్నాడట. కానీ ఈ వాడనా కొడుకులు వేయకపోతే ఏమవుతుందో త్వరలో చూపిస్తాను సార్ మీకు కూడా. ఎందుకంటే ఈరోజు నేను ఇంత ఆవేదనగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, మా మత్స్యకారులందరినీ తిట్టడం అసలు ఎంతవరకు సమంజసం సార్? నానాజీ గారు పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. చెప్పండి, ఒకే పార్టీకి చెందిన ఇద్దరు స్థలం వ్యవహారంలో గొడవ పడ్డం మనం చూస్తున్నాం, పూర్తి వివరాలేంటి? కాకినాడ రోడ్లో మామ అధికారాన్ని పట్టుకుని మేనల్డ్ పెత్తనం సాగిస్తున్న వైన్ అయితే తాజాగా మరొకసారి బయటపడిన పరిస్థితి అయితే ఉంది. వాస్తవంగా చూసినట్లయితే కాకినాడ రూరల్ వాకలపూడి కోరమండల పరిశ్రమ ఎదురుగా కొంత ల్యాండ్ వివాదం కోర్టులో నడుస్తుంది. ఈ ల్యాండ్ కు సంబంధించి ఆ ప్రాంతానికి చెందినటువంటి జనసేన నాయకుడు చింతకాయల శ్రీను, అతని కుటుంబ సభ్యులకు ఒక 5 ఫ్లాట్లు ఉన్నాయి. అయితే ఈ 5 ఫ్లాట్లలో 2 ఫ్లాట్లు తనదని చెప్పి ఎవరైతే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మేనల్డ్ బన్నీకి సంబంధించిన అనుచరుడు రెడ్డి నాయుడుబాబు ఆ స్థలంలోని గోడ కట్టడం జరిగింది. అయితే ఈ వివాదం హైకోర్టులో నడుస్తున్న నేపథ్యంలోనే మరొకసారి బన్నీ తన అనుచరులతో వచ్చి అక్కడ గోడ కట్టించే ప్రయత్నం చేయడం, అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఈ స్థలం తనని చెప్తున్నాడో చింతకాయల శ్రీను మత్స్యకారుల సామర్థ్యం చెందడంతో అక్కడ ఉన్న మత్స్యకారులందరూ కూడా దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఈ వివాదం కాస్త ఎమ్మెల్యే నానాజీ దృష్టికి వెళ్ళినా సరే ఆయన పట్టించుకోవట్లేదని చెప్పి ఒక్కసారిగా మత్స్యకారులంతా కూడా నిన్న ఇవాళ కూడా ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. కేవలం ఎమ్మెల్యే తన మేనమామని చెప్పుకుని ఈ విధంగా అధికార బల ప్రదర్శన చేస్తున్న తమ మీద మేము ఓట్లు వేసి గెలిపించిన తర్వాత ఈ విధంగా మమ్మల్ని చేస్తారా, మా ఓట్లు మీకు అవసరం లేదని చెప్పి గట్టిగా ప్రశ్నించడం జరిగింది. మీ మేనల్ని హద్దుల్లో ఉంచుకొని స్పష్టం చేయడం జరిగింది. మత్స్యకారుల జోలికి వస్తే మాత్రం తమ సమాధానం ఏ విధంగా ఉంటుందో చూపిస్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.